ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అధికారంలో ఉంటే చట్ట వ్యతిరేక పనులు చేయవచ్చా అని ప్రశ్నించారు. వ్యవస్థను బలహీనంగా చేస్తే సమాజం బలహీన పడుతుందని మండిపడ్డారు. చట్టానికి రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ కుమారుడి విషయంలో ఒక సెక్షన్ మీడియా అన్యాయానికి మద్దతు పలకడం శోచనీయమన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అద్భుతమైన కాళేశ్వరం కట్టిన కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయని వారికి అండగా నిలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైన ఉందని, నైతిక విలువలు కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సుదీర్ఘంగా అదేవిధంగా సుధారణంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కేసు విషయం ఎక్స్ప్లెయిన్ చేసినారు. అదేవిధంగా మా పార్టీ తరఫు నుంచి కూడా ఆయన ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీగా తనకున్న అనుభవాన్ని జోడించి ఈ కేసును విశ్లేషించి గత 4-5 రోజులుగా చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇందులో ఒకటి చాలాసార్లు చాలా ఘటనలు ఇటువంటివి జరుగుతున్నప్పుడల్లా భిన్నమైనటువంటి ఘటనలు, అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే శాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు యథేచ్ఛగా చేస్తున్నటువంటి కొన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు కావచ్చు, వెలుగు చూస్తున్నప్పటికీ కూడా న్యాయపరమైనటువంటి చర్యలు వాటి మీద లేకపోగా అధికార వ్యవస్థ అంతా కూడా చట్టాలంటే ఉన్న వాళ్ళకి చుట్టాలు అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని సమాజంలోకి పంపిస్తున్నారు. ఏ సంఘటన జరిగినా సామాన్యుడికైనా సంపన్నుడికైనా చట్టం ఒకటేలాగా పనిచేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కల్పించడం, విశ్వాసాన్ని కల్పించడం ఈ వ్యవస్థని లీడ్ చేసేటువంటి వాళ్ళ బాధ్యత. అఖిల భారత సర్వీస్ లో పాస్ అయ్యి వచ్చి ట్రైనింగ్ పొంది ప్రమాణాలు చేసి నిష్పక్షపాతంగా పనిచేస్తామని ప్రమాణాలు చేసి, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని ప్రమాణం చేసి, దానికి అనుగుణంగానే పనిచేస్తామని ప్రమాణం చేసి, ఇలా స్థాయి లేని రాజకీయ నాయకుల యొక్క హుకుంలతో పనిచేసేటువంటి అధికార వర్గాన్ని చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ఈ స్థితి మారాలంటే కోరుకుంటేనే జరగదు. ఖచ్చితంగా సమాజంలో ఒక చైతన్యం అనేటువంటిది పెరగాలి. ఈ కొత్త తరానికైనా మనం ఆ విలువలు నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, అందరి మీద ఉంది, అన్ని వర్గాల మీద ఉంది. మీడియా కూడా తన యొక్క చురుకైనటువంటి పాత్రను ఇటువంటి సందర్భాలలో పోషించడం ద్వారా గతంలో విస్మరించినటువంటి ప్రజా అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళు నెమరేసుకున్నట్లు కూడా అవుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.